తాజాగా ఒకటి మాత్రం ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది సార్. ఎంటైర్ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. హీరో విశాల్ గురించి. లోపల చాలా బాడీలో మొత్తం కూడా మొత్తం డిఅరేంజ్ చేస్తుందండి. రైట్ సైడ్ ప్యాలసీ ఉంది. ఓకే. అంటే ఒక దిక్కేమో మంచిగా ఉంటుంది, మజిల్స్ అన్ని సప్లై బాగానే ఉంటుంది, ఇంకో దిక్కు ఫ్రీజ్ అయినట్టు లైట్ ఫ్రీజ్ మొత్తం ఇట్లా పడిపోతుంది. ఓకే. అంటే చూపు కూడా కొంత చూపు కూడా డిస్టర్బ్ అవుతుంది సార్. ఇవాళ రేపు చాలామందికి ప్రస్తుతం ఫిట్నెస్ మీద బాగా అవగాహన పెరిగిపోయింది. ఎవరికారు శరీర దారుఢ్యాన్ని మంచిగా ఉండాలి, బాడీ షేప్ చేసుకోవాలి, మంచి బైసెప్స్ ట్రైసెప్స్ కనపడాలి, కండలు ఉండాలి, అట్రాక్టివ్ కనపడాలి. ఫిట్నెస్ మీద బాగా అవగాహన పెరిగిపోయింది. చాలామంది ఫిట్నెస్ సెంటర్లకు వెళ్తున్నారు. అది యోగా కానివ్వండి, లేకపోతే జిమ్స్ కానివ్వండి, లేదంటే ఇంకా ఏదైనా కానీ మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, ఇట్లాంటి ఏవైనా కానీ. కానీ కొన్ని రకాలైన వార్తలు మనం కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం. ఇంత ఫిట్గా కనపడేటువంటి వ్యక్తి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చనిపోయాడు, లేకపోతే ఇట్లా చనిపోయాడు అట్లా చనిపోయాడు చూస్తున్నాం. కానీ తాజాగా ఒకటి మాత్రం ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది సార్. ఎంటైర్ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది హీరో విశాల్ గురించి. చాలా ఫిట్గా కనపడతాడు మనిషి, చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాడు, 10 మందికి సాయం చేసేటువంటి యాటిట్యూడ్తో ఉంటాడు. ఇంత మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా నిన్న ఒక ప్రెస్ మీట్లో చేతులు మైక్ కూడా పట్టుకోవడానికి ఇట్లా చేతులు వణుక్కుంటూ కనపడ్డాడు అని. కొంతమంది ఏమో జ్వరం అని అంటున్నారు, కొంతమంది ఇంకొకటి అంటున్నారు. అసలు ఏమైంది అనేటువంటి ఒక రకం ఉంటారు. అంటే ఏంటి సార్, ఏం జరుగుంటుంది అంటారు? ముఖ్యంగా ఈ సీజన్ అంతా కూడా వైరల్ ఇన్ఫెక్షన్ సీజన్. ఓకే, మీరు చిరంజీవి లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు, ఓకే, ఆయనకు చికెన్ గున్యా వచ్చి నడవలేని పరిస్థితుల్లో మీరు చూసారు. ఓకే, ఇప్పుడు విశాల్ గారు ఏదైతే ఉన్నారో ఆయనకు వైరల్ ఫీవర్ అనేది వచ్చింది. ఓకే, వైరల్ ఫీవర్ని సింపుల్గా చాలామంది సింపుల్గా తీసేస్తారు. వైరల్ ఫీవర్ వచ్చింది పోతుంది, ఓకే, బాగానే ఉంటుంది. కానీ మీన్ టైం లోపల చాలా బాడీలో మొత్తం కూడా మొత్తం డిఅరేంజ్ చేస్తుందండి. మొత్తం అంటే డిస్టర్బ్ చేసేస్తుంది. ముఖ్యంగా లివర్ ఎంజైమ్స్ ఇలా పెరిగిపోతాయి, డిస్టర్బ్ అయిపోతుంది. ఆ ఎంజైమ్స్, హార్మోన్స్, ప్రోటీన్స్ అన్ని మెటబాలిజం అంతా మొత్తం లివరే. మనం గుండెని పట్టుకొని అది పాపం కొడుతుంది కదా, అదే ఇంపార్టెంట్ అనుకుంటాం. ముఖ్య పాత్ర పోషించేదంతా కూడా లివరే. ఇక్కడ ఏదైతే అయినా వార్త చూసినప్పుడు నేనే బాధపడ్డాను. పందెం కోడి, అసలు పందెం కోడి అంటేనే వెరీ ఫిట్. పందెం కోడి అంటే యుద్ధానికి చేసే కోడి ఆడతాం. అలాంటి పర్సన్ ఈరోజు చూస్తున్న నాకు ఎంత బాధ అనిపించింది అంటే, చాలామంది పార్కిన్సోనిజం అండి ఇలా లేకుంటే ఈ వైరల్ ఫీవర్ ఇలా వస్తుందా ఎందుకు చెప్తారు? డోంట్ మిస్లీడ్ ద పీపుల్. నేను ఇక్కడ ఒక సమాధానం ఇవ్వదలుచుకున్నాను. ఇదే వాస్తవం. ఎందుకు అంటున్నానంటే ఆయన పారాలసిస్ వచ్చింది. ఓకే, పారాలసిస్ వచ్చింది. ఎస్. ఓకే, మీరు ఆయన ఫేస్లో చూసినట్టయితే ఇప్పుడు కూడా ప్రజలు ఒకటి గమనించండి, ఫేషియల్ ప్యాలసీ ఉంది రైట్ సైడ్. ఓకే, రైట్ సైడ్ ప్యాలసీ ఉంది. ఓకే, అంటే ఒక దిక్కేమో మంచిగా ఉంటుంది, మజిల్స్ అన్ని సప్లై బాగానే ఉంటుంది, ఇంకో దిక్కు ఫ్రీజ్ అయినట్టు లైట్ ఫ్రీజ్ మొత్తం ఇట్లా పడిపోతుంది. ఓకే. సెకండ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లో పట్టుకున్నాడు, వీక్నెస్ పాపం ఎర్లీగా వచ్చింది, ఎర్లీగా వచ్చాడండి. అంటే క్లాట్ ఫామ్ అయింది, స్ట్రోక్ వచ్చింది, ఎర్లీగా వచ్చాడు. ఇట్ ఈస్ షేకింగ్, ఇట్ ఈస్ కామన్. అందరిలో ఎవరైనా పారాలసిస్ వచ్చి అలాంటి వాళ్ళలో ఇలాంటి షేకింగ్ ఉంటుంది. అది పార్కిన్సనిజం కాదు, 100% కాదు. నెక్స్ట్, మీరు లెఫ్ట్ హ్యాండ్ చూసినట్టయితే మామూలుగా అయితే మనం ఇట్లా ఏదో ఒకటి అంటుంటాం ఇట్లా, ఎందుకంటే ఆయన సింప్లెస్ట్ వే. బట్ ఆయన హ్యాండ్ మూమెంట్ ఇలా లాగుతున్నాడు. ఎప్పుడు ఉంటుందంటే పారాలసిస్లోనే లాగుతారు. ఈ షోల్డర్తో లాగుతున్నాడు, ఇక్కడ ఈ మజిల్స్ తోటి కాదు. వీక్నెస్ ఆఫ్ ద లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ ఇస్ దేర్. అంటే రైట్ సైడ్లో క్లాట్ అనేది అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ స్పీచ్ ఆల్సో డిస్టర్బెన్స్ అనేది కామన్గా ఉంటుంది. ఆయన ఎనర్జెటిక్ ఉన్నాడు కాబట్టి, ఆయన ఒక మంచిగా ఒక డైట్ తీసుకున్నాడు కాబట్టి
ఇంత ఫాస్టర్గా ఆయన వచ్చి ప్రెస్ మీట్లో నిల్చున్నాడు. రికవర్ అవ్వగలిగారు. రికవర్ అవ్వాలి. ఇంకొకరు కాకపోతున్నాయి. ఇంకా నెవర్ ఇంపాసిబుల్ విత్ అదర్ పీపుల్. ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళైతే అల్లి బెడ్ రెస్ట్ నేను రాలేనంటారు. బట్ ఆయన ధైర్యం తెచ్చుకొని ఈరోజు ఆ పొజిషన్లో మాట్లాడుతుంటే నాకే బాధ అనిపించింది. ఎందుకంటే మన తెలుగోడు. అవును. అండ్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ 3 ఉన్నాయి ఇక్కడ. కరోనా, ఎప్పుడు అపోలో హాస్పిటల్ అంటున్నారు కదా, బయట పెట్టండి రిపోర్ట్స్ ఏముంది, ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. అయ్యా ఆయన కరోనా వచ్చిందో, డెంగ్యూలో కూడా సాధ్యమవుతుంది క్లాట్స్ ఫార్మేషన్, చికెన్ గునియాలో క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి, డైమర్ లెవెల్ పెరుగుతున్నాయి. ఈ చికెన్ గునియా డెంగ్యూ ఏదైతే ఉందో దాంట్లో మ్యూకర్ మైకోసిస్ వచ్చిందని చెప్పేసి నాగ్పూర్లో ఒక స్టడీ ఉంది. ఇలా చాలా ఉన్నాయండి. ఒక్క సింప్లెస్ట్ చెప్పాలంటే క్లాట్స్ ఫామ్ అయ్యి ఈ విధంగా బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చింది. మీరు తమ్నెల పెట్టాయని నేను డైరెక్ట్ అంటున్నాను. కాదు సార్, ఆయన స్పెట్స్ చూసినప్పుడు కూడా స్పెట్స్ కూడా కొంచెం కొంచెం సోడా బుడ్డి కళ్ళద్దాలు ఇట్లా అంటూ ఉంటారు. అంటే చూపు కూడా డిస్టర్బ్ అవుతుంది సార్ లిటిల్ బిట్. బట్ మైట్ హ్యావ్, ఎందుకంటే హీరో కదా, ఆల్వేస్ లెన్స్ పెట్టుకుంటారు కాబట్టి దట్ ఈస్ ఆల్రెడీ ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్. మీరు ఆయన ఏడుస్తున్నప్పుడు ఇలా అంటాం, మనం ఏమంటాం, ఇలా చేతి వేళ్ళతో తుడుచుకుంటాం, ఇట్లా తుడుచుకుంటాం. అరే ఏదో ఆయన ఇట్లా తుడుచుకుంటున్నాడు దీంతో, ఈ వేళ్ళు ఇట్స్ అ వీక్. ఓకే, ఇట్లా మీరు ఇప్పుడు అంత ఫ్రీ మూమెంట్ లేదంటారు. అక్కడ ఫైన్ మూమెంట్స్ అంటాము, దాని ఫైన్ అనేది ఫింగర్స్ తోటే సాధ్యమవుతుంది. అక్కడ లేదు, ఇలా పెట్టాడు ఇట్లా. మీరు ఇప్పుడు కూడా 10 మంది పారాలసిస్ పేషెంట్ల దగ్గర పోయి ఈ చేతితో ఇట్లా అంటే చేయలేడు. ఇట్లనే అంటాడు తప్ప ఇట్లా అనేది. మనం అంటాం ఇట్లా కళ్ళు లేదు పడ్డా అంటే ఇట్లా అంటాం. సో ఇలాంటి పరిస్థితి నుంచి పూర్తిగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటారు సార్? ఎస్, దే ఆర్ ఛాన్సెస్, హై ఛాన్సెస్ ఉంటుంది. ఎంగేజ్ కాబట్టి రికవరీ ఇస్ ఫాస్ట్. ఆయన చూసిన తర్వాత అనిపించింది ఒక 20 to 30 days గ్యాప్ ఉండాలి ఆ రికవరీకి. అందుకే వచ్చి ఉంటాడు. ఆల్మోస్ట్ 20 అంతకన్నా బిఫోర్ హీ వుడ్ హ్యావ్ ద ఇన్ఫెక్షన్. బట్ ఇట్ ఈస్ అ గుడ్ రికవరీ అని చెప్పవచ్చు. కానీ చాలామంది మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు సార్, కానీ అయినా కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి బారిన పట్టడం అనేటువంటిది చాలామందికి ఆందోళన కలిగిస్తున్న అంశం. అసలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? ఎవరికైనా మన వాళ్ళకి ఏం సూచన చేస్తారు? ఇప్పుడు విశాల్ గారు 6 months బ్యాక్ 6 packతో వచ్చారు అన్నారు ఒక స్టేట్మెంట్. ఇక్కడ నువ్వు ఫిట్టా అన్ఫిట్టా అనేది ఎక్కడ లేదండి. ఇక్కడ నీ లివర్ బాగుందా లేదా అనేది నేను చెప్పే ఫస్ట్ అది. ఎందుకంటే ఈ క్లాట్స్ ఫార్మేషన్ అనేది గత సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వస్తున్నది కరోనాలోని ముఖ్యంగా. నెక్స్ట్ ఈ చికెన్ గున్యాలో కూడా వస్తుంది, డెంగ్యూలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది, వస్తున్నట్టు అక్కడక్కడ మనం చూస్తున్నాం. మూడిట్లో కూడా క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏమనుకుంటారంటే ఒక యంగ్ ఇప్పుడు విషయాలు అనుకోండి, ఎస్ ఐఎమ్ ఫిట్, నాకు జ్వరం తగ్గింది, ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్, ఐ హ్యావ్ టు గో టు ది జిమ్ అంటాడు పొద్దున్న లేసి. పునీత్ రాజ్ కూడా ఇలానే ప్రాబ్లం అయింది. ఆయన హార్ట్కి పోయింది కాబట్టి ఈ కుడ్ నాట్ రికవర్. ఇక్కడ బ్రెయిన్కి పోయింది, ఒక ఛాన్స్ ఇచ్చారు. ఒకటి అదే హార్ట్ పోయింది, స్పేస్ ఉంది. ఒక హ్యాండిక్యాప్ లాగా ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బట్ ఈజ్ మ్యాన్ ఈజ్ సేఫ్. ఓకే, ఈరోజు జ్వరం వచ్చింది కదా, 2 రోజులే ఉంది కదా, 3వ రోజు నేను ఏదైనా చేసుకుంటాను అని చెప్పేసి చేసుకునే వాళ్ళకు నేను హెచ్చరిస్తున్నా. ఓకే, 1 రోజులు 2 నెలల వరకు ఏ పని చేయద్దు, రెస్ట్లో ఉండాలి. నీకు ఇప్పుడు ఈ టైంలో కోవిడ్ టెస్ట్ చేయట్లేదు, టెస్టింగ్ లేదు కాబట్టి పాజిటివ్ ఉంటే నువ్వు ప్రికాషన్ తీసుకుంటుంటావు, అది చేయట్లేదు కాబట్టి యూఆర్ నాట్ టేకింగ్ ద ప్రికాషన్. సరే, ఇప్పుడు మళ్ళీ డెంగ్యూ వచ్చినా ఇదే సమస్య, చికెన్ గున్యా వచ్చిన సమస్య, ఇప్పుడు హెచ్ఎంపీ లాంటిది కూడా ఇంకేమైనా లోపల కెమికల్ రియాక్షన్ చేస్తుంది తెలియదు. బట్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ టేక్ ఇట్ గ్రాంటెడ్. మీరు 2 నెలల నుంచి 2 నెలల వరకు మీరు ఎటువంటి స్ట్రెయినియస్ ఎక్సర్సైజ్ చేయకండి. మీ లివర్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది, క్లాటిస్ అనేది ఫామ్ అవుతాయి.
ఆ క్లాట్స్ అనేది డిజాల్వ్ అయ్యే వరకు లివరే చేస్తుంది. నువ్వు ఏం చేయను అసలు మంచి ఫుడ్ తినవు సరిపోతుంది. దానికి ఇవ్వాల్సిన రెస్ట్ రెస్ట్ ఇస్తే ఆ లివర్ తన పని తను చేసుకుంటుంది. ఆ టైం ఇవ్వమంటున్నాను. ఓకే. దట్ ఈస్ బికాస్ అంత యూత్ కూడా ఈరోజు 2 రోజులు ఫీవర్ వచ్చింది, ఏముంది లేదు మందు కొట్టేద్దాము, బిర్యానీ తినేద్దాము, డ్యాన్స్ చేద్దాము, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేద్దాం, ఈ సెలబ్రేషన్, వాడు అక్కడే ట్యాప్ మన పడిపోతున్నాడు. ఇట్ ఈస్ నాట్ గివింగ్ ద టైమ్ టు యూ. ఈరోజు ఆ క్లాట్స్ని డిజాల్వ్ చేసే మందు ఉందండి. నేను ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. పొద్దున్నే ఒకటి డెంగ్యూ చికెన్ గున్యా కేస్ పొద్దున సార్ ఒక నాకు ఎప్పుడు 10 వారం రోజుల పాటు బ్యాక్ వచ్చారు. సార్ నాకు చికెన్ గున్యా వచ్చింది, సో జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, 2 నెలలే అవుతుంది, నేను అంటే మీ దగ్గర మెడిసిన్ ఉందని తెలుసు అంటే యూ కమ్, నేను ఇచ్చాను సార్. టుడే ఇప్పుడు అడిగితే ఎలా ఉన్నారంటే సార్ పర్లేదు సార్ బాగానే ఉంది సార్, కొద్దిగా మార్నింగ్ జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా తగ్గాయి, అయిపోయింది. మిగతాయి కూడా ఇప్పుడు ఆ క్లాట్స్ అంటున్నాను, సాఫ్ట్ క్లాట్స్ అండి, అవి కూడా పోతాయి మందులు ఉంది దానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చి ఇంత చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.